అప్పుడు సోఫియా చూసింది. చూసి కంగారు పడుతూ డాడీని అడిగింది, డాడీ డాడీ ఏంటి డాడీ అక్కడ ఎవరో మోసుకొని వెళ్తున్నారు, ఏమైంది డాడీ అని అడిగింది. అడిగితే జాన్ గారు చెప్పారు, అమ్మా అదేంటో కాదు, రాత్రి అబ్బర్ బాయ్ వచ్చారు కదా, అతని భార్య కూడా రాత్రి డెలివరీ అవ్వలేక చనిపోయిందమ్మా, తన బిడ్డ కూడా చనిపోయింది, అదిగో ఆమె సమాధి చేయడానికి మోసుకొని వెళ్తున్నారు ఆ మగవారు అనగానే ఇంకా సోఫియాకి ఏడుపు వచ్చేసింది. ఏడుస్తుంది, చాలా ఏడుస్తుంది, దుఃఖపడుతుంది. అయ్యో లోకంలోకి రాకుండా 2 బిడ్డలు చనిపోయేది, 2 తల్లులు చనిపోయేది అని చాలా ఏడుస్తూ ఉందన్నమాట. ఏడుస్తూ ఉంటే అప్పుడు జాన్ గారు చెప్పారు. ఏం చెప్పారంటే జాన్ గారు, అమ్మా సోఫియా నువ్వు ఏడవకు, ఏడటం వల్ల ఏమీ మారదు, కానీ నీ విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడు ఈ భారతదేశాన్ని మారుస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు, నువ్వు మోకరించి ప్రార్థన చేయి అనగానే అప్పుడు తను ఏం చేసిందంటే మోకరించింది. జాన్ గారు అయితే తనకి ప్రార్థన చేసుకోమని చెప్పి తన పనితో చూసుకున్నారు, పేదవాళ్ళందరికీ వైద్యం చేసుకుంటున్నారు. అయితే ఈ పాప ఏం చేస్తుందంటే చేతులు జోడించి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. యేసయ్యా మా భారతదేశంలో ఇటువంటి ఆచారం లేకుండా చెయ్యండి, ఎంతమంది తల్లులు చనిపోవాలి, ఎంతమంది పసిబిడ్డ